మోంతా దాటికి పల్నాడు జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడంతా నీటి పాలైందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు పల్నాడు జిల్లా ఎడ్లపాడు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొంతా తుఫాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో పంట పొలాలు అయితే తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ పల్నాడు జిల్లాలో తుఫాన్ దాటికి వాగులు వంకలు పొంగిపోరడంతో ఇక్కడ ఉన్నటువంటి వరి పత్తి తదితర పంటలన్నీ కూడా పూర్తిగా నేటమునిగాయి. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో ఎడ్లపాడు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో చూసినట్టయితే వందలాది ఎకరాల్లో పత్తి పంట అయితే పూర్తిగా నేటమునిగింది. ప్రస్తుతం ఈ పత్తి పంట కాయ అదే పూత దశలో ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ పత్తి చేతికి వచ్చే పరిస్థితి ఉందని రైతులు ఆనందంగా ఉన్న రోజు ఈ పరిస్థితిలో ఒక్కసారిగా ఈ మొంతా తుఫాన్ తాటికి ఈ పంట పొలం అంతా కూడా నీట మునిగిందని ఈ కాయ చేతికొచ్చే అదేవిధంగా కాయ ఈ దశలో ఈ వర్షం వల్ల నీటిలో నానటం వల్ల పంట అనేది పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని పత్తి ఏమాత్రం చేతికొచ్చే పరిస్థితి లేదని కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా భారీగా పెట్టుబడి పెట్టామని ఆ పెట్టుబడి అంతా కూడా నీటి పాలైన పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి తమకు ఎదురవుతుందని వర్షాలు లేదా తుఫాన్ దాటికి ఈ పంట నష్టం జరుగుతుందని తాము పెట్టిన పెట్టుబడి రాక పడిన కష్టం అంతా కూడా నీటి పాలవుతుందని వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో ప్రస్తుతం కొంతమంది పత్తి రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏ పంట సాగు చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఏంటి? వచ్చేసి ఎకరానికి 50,000 ఖర్చు పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు చేతికి వచ్చే టైంలో ఈ వర్షం బాగా ఇబ్బంది పెట్టింది. ఇక రెండు వాగులు కలిసి బాగా ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఏదైనా చర్య తీసుకొని చేయగలగాల ప్రభుత్వం చేస్తే రైతులకు ఉపయోగపడుద్ది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంత పెట్టుబడి పెట్టారు? 50,000 పెట్టాం, చెప్పాం కదా. ఎకరానికి 50,000 పెట్టాం. పంటకు చేతికి వచ్చే టైంలో ఇది కూడా వచ్చే పరిస్థితి లేదు, అంతా నష్టమే జరుగుతుంది. పర్లేదు, మీరు చెప్పండి స్వామి, ఎట్లా ఏంటి పరిస్థితి, ఏంటి ఎలా ఉంది ఇప్పుడు పంట పరిస్థితి ఎలా ఉంది, ఆ వివరాలు చెప్పండి. ఆ పొగాకు పోయిన సంవత్సరం పొగాకు ఏదో వస్తుందని చెప్పేసి అది కూడా పండించినా కూడా దానికి గిట్టుబాటు లేక మిర్చి ఎత్తి మిరపకాయలు గిట్టుబాటు లేక ఏదో పత్తి కొంచెం ఆశాజనకంగా ఉంటుందని ఈ పత్తి పంటని వేస్తే ఇప్పటికే 50,000 పెడితే ఈ పరిస్థితి అయింది. ఈ ప్రకృతి రీత్యా ఈ విపత్తులు జరుగుతున్నాయి. దీన్ని బట్టి మీరు ఆలోచించి మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంది నీళ్ళు ఇంతగా రావడానికి కారణం ఏంటి? పెద్ద ఇది వాగులు పొంగి పెద్ద ఉప్పాగు అనేది వాగు ఉండే ఆ వాగు పొర్లి అది చాలా మీద పడి నష్టం చేకూరుతుంది. దానికి కూడా కొంచెం కరకట్లేసి ఏర్పాట్లు చేస్తే ఈ నష్టం జరగకుండా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. పంట చేతికొచ్చే పరిస్థితి ఉందా? లేదు, పంటకు చేతికొచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల పంట సాగు చేశారు, ఏంటి? నేను 5 ఎకరాలు పత్తి వేసానండి. 5 ఎకరాలు పత్తి వేస్తే విపరీతమైన పెట్టుబడి పెట్టాము. ఆ రోజు మొక్క మొలవ పోయేటప్పటికేం బెట్ట వాతావరణం అయింది. ఆ బెట్ట వాతావరణం తట్టుకొని స్ప్రింక్లర్లో నీళ్లు పెట్టి పత్తి మొలిపించాము. విపరీతమైన మందులు కొట్టాము, విపరీతమైన సేకరి చేశాము. ఈ రోజు పంట తీసుకోబోయేటప్పటికి వచ్చేటప్పటికేమో ప్రకృతి కన్నెర చేసి పూర్తి స్థాయిలో 100% నష్టపోయాం. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. తీసుకొచ్చిన కాడేమో రేపు సంక్రాంతి కాడి నుంచి అప్పులోళ్ళు వెంపట పడతారు. వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు బ్యాంకులోళ్ళు గోల్డ్ లోన్లో క్రాప్ లోన్లో తీసుకుంటే వాళ్ళు 6 నెలలకు 9 నెలలకు నోటీసులు పంపిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఏదో ఒక రీతిగా గవర్నమెంట్ న్యాయం చేకూర్చాలని మేము మరీ కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఏంటి? ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఏంటి? 2 ఎకరాలు సాగు చేసామండి. వాగు ఉప్పోగమ్మట ఆ వాగు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి పొలం మీద పడి మొత్తం నష్టం జరుగుతుంది. ఆ వాగుకి కంప బీగిచ్చి కరకట్టలు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితి అంటే ఎప్పుడు వర్షాలు పడ్డా ఇలాగే ఉంటుందా, ఎట్లా ఉంటుంది? పెద్ద వర్షాలు పడ్డప్పుడు వాగు పొర్లి పొలం మీద పడుతుంది. దానివల్ల ఈ పొలం అంతా నష్టం జరుగుతుంది. ఇప్పుడు పొలం అంతా ఇలాగే ఉన్నాయి, కాయలు ఏంటి పరిస్థితి? పత్తి కాయలన్నీ కుళ్ళిపోతున్నాయి. పగలే స్టేజీ లేదు. కొన్ని కాయలు ఆ చివరి పోత పిండి అన్ని రాలిపోయినాయి. ఇక దాంట్లో వచ్చేది ఏమీ లేదు. అన్ని చెట్లన్నీ పడిపోయినాయి, ఇరిగిపోయినాయి. దానికి నష్టపరిహారం ఎంతో కొంత రాయాల్సిందిగా పూర్తి స్థాయిలో రాయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు సాగు చేశారు, సొంతం ఎంత, కౌలు ఎంత, అసలు ఆ పరిస్థితి? నా పేరు కల్లూరు రామారావు. మేము ఏపీ రైతు సంఘం సభ్యులుగా ఉన్నాము. గ్రామ బాధ్యులుగా కార్యక్రమాల్లో
కొద్దిగా ఆ సంఘం అనుగుణంగా పాల్గొని ఉంటాం. మేము గత 10-15 ఏళ్ల నుంచి మాకు తెలిసిన కానీ వ్యవసాయం చేస్తూనే ఉన్నాం. మిర్చి పత్తి ఎక్కువగా మేము వేసుకుంటూ వచ్చాం. లాస్ట్ ఇయర్ మిర్చి పత్తి గిట్టుబాటు కావట్లేదనే ఉద్దేశంతో పొగాకు వెళ్తే పొగాకు ఇబ్బంది పెట్టింది. మేము ఇప్పుడు ప్రజెంట్ శనగ వేయాలి, మొక్కజొన్న వేయాలనే 2 ప్రపోజల్లో కొంతమంది ఎక్కువ మంది ఉన్నాం. ఇదిగో ఇక్కడే మాకు చేను ఉంది. గత 5 సంవత్సరాలు గత 10-15 ఏళ్ల నుంచి ఇక్కడ వేసిన పత్తిలో నుంచి మేము ఒక కింటా కూడా పత్తి తీసుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే పరిస్థితి వచ్చింది. గత 3-4 ఏళ్ల నుంచి వస్తూనే ఉంది. వ్యవసాయ శాఖ వాళ్ళ చేత మేము తీసుకొచ్చి ఏపీ రైతు సంఘం చేత అందరినీ ప్రతి సంవత్సరం పర్యవేక్షణ చేపిస్తూనే ఉంటాం. వీళ్ళు నష్టపోయిందన్నారు, కానీ 33% పోతేనే రాస్తామనే వీళ్ళకి వాళ్ళ వ్యవసాయ శాఖలో ఉన్న సూచనల మేరకు వీళ్ళు మీకు నష్టం జరగలేదు అని చెప్పి ప్రతి రైతుని మభ్యపెట్టి ఇక్కడ 3 పేర్లు రాశారు. ఇక్కడున్న 102 వాగులు కలిసి ఎడ్లపాడు మైదోలు రెవెన్యూలో ప్రతి ఎకరంలో ఒక కింటా కూడా ఎవరూ తీయకపోగా వాళ్ళ దృష్టికి ఏంటంటే ఇది నష్టంగా కనపట్ల. వాళ్ళకి కింద ఎంఈఓలకు చెప్పడం, ఏఓ గారు వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ప్రకారం పచ్చగా ఉంది, యూరియా కత్తి వేయండి, 2 గ్రాములు పొటాష్ వేయండి, తిప్పుకోండి అని చెప్పి సూచనలు ఇచ్చి మాత్రం ప్రతి సంవత్సరం వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మేము పత్తి తీయలేదు, అందరూ పత్తి మానుకొని దుక్కులుగా పెట్టారు. ఇంకా ఆశ సావన వాళ్ళు పత్తి వేసారు. ఈ సంవత్సరం కూడా పత్తిలో నుంచి కిలో అయితే తీయరు రైతులు. కానీ ఈ నష్టపరిహారం రాయాలి అనుకునే టైంలో రైతులకి నష్టం అని కనిపించినట్టు వ్యవసాయ శాఖ వాళ్ళకి మిగతా గవర్నమెంట్ వాళ్ళకి ఇది నష్టంగా పరిగణనలోకి రావటంలో వాళ్ళకి అసలు మా అనుభవం ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడి నుంచి 1 కిలో కూడా తీయట్లా. వాళ్ళు ఈ క్రాప్ ఉంది, ఈ క్రాప్ ఆధారంగా దీంట్లో అమ్మామా లేదా అనేది రుజువులు చేసుకున్నా వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి చూసుకున్నా కనపడిద్ది. అది మేము 1 కింటా కూడా పత్తి తీయని దానికి వాళ్ళకి నష్టంగా కానరాట్లా. ఆల్రెడీ ఇట్లాంటి చేలు కాదు, ఈ సంవత్సరం ఈ తుఫాను వల్ల ఎక్కడ పత్తి ఎకరం నాటినా కూడా మొత్తం కాపు రాలిపోయింది. ఉండకాయలు పత్తి చెట్టు 15-20 కాయలు కుళ్ళిపోయినాయి. ఇప్పుడు మనకి లైవ్లో కనపడతానే ఉండి. మిగతా 10 కాయలు వచ్చినా కింటా 2 కింటాలకి ఖర్చులు రావు. ఈ రోజు కూడా నష్టపరిహారం రాస్తున్నాం అది ఇదని చెబుతుంటే వాళ్ళుండ ప్రకారం రాస్తే రైతుకి ఉపయోగం లేదు. అసలు దానివల్ల మనకి రైతుకి మేలు చేసినట్టు అయితే కాదు. ఏపీ రైతు సంఘం తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఎకరం ఉన్నంతలో ఇప్పుడు పెట్టుబడి ఆధారంగానే నష్టపరిహారం ఇవ్వాల్సిందే, ప్రతి ఎకరానికి ఇవ్వాల్సిందే. ఇది షరతులు పెట్టి ఈ రూపంలో కనుక చేస్తే కాదు. దీనికి మాకున్న పరిష్కారం ప్రకారం ఈ వాక్ కరకట్లు అనేది గత 20 ఏళ్ల నుంచి ప్రపోజల్లో ఉండే ఇంతవరకు ముందుకు తీసుకెళ్ళలేదు. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఇక్కడ 100 ఎకరాలు కరకట్లు అయితే కొద్దిగా సేఫ్లో ఉంటారు. ఇంత పరిస్థితి అయితే దారుణంగా రాదు. అందుకని మేము ఏపీ రైతు సంఘం దగ్గర డిమాండ్ చేస్తున్నాము. ఇది మాత్రం మాకు కోరకపోతే నెక్స్ట్ మేము ఏవో గారిని కానీ అధికారులను కానీ ముందుకు తీసుకొని వెళ్తాం తప్పితే రైతులను కలుపుకొని ఏపీ రైతు సంఘం తరపు నుంచి అడుగుతాము, ముందుకు తీసుకెళ్తాము. రైతులకి ప్రతి ఎకరం మీరు చెప్పండి, ఏంటి ఇప్పుడు ఈ మండలంలో అసలు ఎలా పత్తి పంట పరిస్థితి ఎలా ఉంది? ఏదైనా చేతికి వచ్చే పరిస్థితి ఉంది? మనం చూసేదంటే ఇప్పుడు నీళ్లు కింద చూసో నీళ్లు బారిన దాని మీద ఉన్నాం మనం. కానీ అసలు నీళ్లు లేకపోయినా ఈ తుఫాన్ దెబ్బకి మొత్తం అటు ఇటు పడిపోయి ఈ పత్తి అనేటటువంటిది బహుశా బాగా మెరక చేలు ఉంటే 1 కింటా 2 కింటాలు వస్తుంది. మిగతా ఏది ఒక కాయ కూడా చేతికి రాదు. అంటే 10 రోజులు పోయేటప్పుడు కాయ అంతా రాలిపోతుంది, పిందె పోతుంది, పచ్చగా కనపడుద్దు. కానీ అది యూరేసి కాయటం అనేది అసంభవం. పైగా 90 రోజులు అయిపోయిన కాడ నుంచి గులాబీ రంగు పురుగు వచ్చేసింది ఆల్రెడీ. అది పెరిగితే ఒక్క కన్నులో ఒక కాయలో 4 కళ్ళు ఉంటే 3 కళ్ళు పోద్ది, 1 కన్ను వచ్చింది. అది ఏం ఉపయోగం కూడా ఉండదు. అందుకని రైతులకు పత్తి వల్ల నష్టం తప్ప ఇంకా ఉన్నా కూడా నష్టం తప్ప అయితే పీకేసుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఇందా చెప్పారు మీరు యూరియా కొట్టండి, అది ఇది అంతా రైతులు చేసేదే. కానీ మేము అడుగుతుంది ఏంటంటే నష్టపరిహారం ఇవ్వటం ఒకటే కాకుండా అసలు డ్రైనేజ్ వ్యవస్థే సరిగ్గా లేకుండా పోయింది. ఇక్కడే కాదు మిగతా పొలాలు కూడా ఇప్పుడు గాలి వాడటం వల్ల వర్షం దాటికి గాలి 2 ఉండటం వల్ల పడిపోయి ఏ కాయ ఉండదు. ఇది మెరక భూములు కూడా అంతే అవుతాయి. మొత్తం పరిస్థితి మిరపదాట్లు కూడా అట్లా వాలిపోయినాయి. అది లేవుసుద్దా లేగిస్తే గతుకుతాయో తెలియదు. అందువల్ల ఇక చాలా పంటలు అట్లాగే ఉన్నాయి. ప్రత్యేకించి మొక్కజొన్న వేసుకోవడం కోసం సజ్జ చేశారు చాలా. అదిలో కోత కొయ్యాలి ఇవాళ రేపుట్లో మొత్తం పడిపోయి ఇప్పుడు మొక్క వచ్చేస్తుంది, పనికి రావాలి. ఇట్లా పంటలు అన్నీ నష్టపోయారు. ఈ నష్టపోయినటువంటి దాని నివారణతో పాటు మేము అడిగేది ఏంటంటే
ఇతర దేశాల నుంచి మన దేశంలో వాళ్ళు పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడుతున్నారు, అవసరమే. కానీ వాళ్ళకి భూములు ఇవ్వకపోతే, లేకపోతే ఎలక్ట్రికల్ ఇవ్వకపోతే, లేకపోతే నీళ్లు ఇవ్వకపోతే వాళ్ళు పరిశ్రమలు ఎట్ట పెడతారని చెప్తున్నారు పెద్ద పెద్దవాళ్ళు. నిజమే, కావాలి. కానీ రైతులు వ్యవసాయం చేసేదట. పోయిన సంవత్సరం పొగాకు కొనేవాడు లేడు, మిర్చి కొనలేదు, ఇప్పటికీ అందులోనే ఉన్నాయి. అట్లా అసలు శనగలు వేస్తే శనగలు సరిగ్గా రేట్ లేదు, దేనికి గిట్టుబాటు ధర లేదు. వాళ్ళు ఇంకేం చేయలేక చేస్తున్నారు. ఈ వ్యవసాయం కొనసాగేదట. పోనీ వ్యవసాయం అవసరం లేదా? అవసరం లేదంటే చెప్పేసాడు, భూముల్లో పంటలు అయిపోకండి, మీరు వేస్తే ఊరుకోమని చెప్పండి. ఇది ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం నష్టపోవడం, అప్పుల పాలు కావడం, అక్కడక్కడ కౌలు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకోవడం ఏమిటి పరిస్థితి? కాస్త అన్నం పెట్టి దేశంలో వ్యవసాయం చేయకుండా మనం బతికించగలమా? ఇప్పుడు పోనీ గొడ్డ ఏమైనా తేలిగ్గా వస్తుందా? మీరు అమ్మే వస్తువులు ఏమి తేలిగ్గా రావట్లేదు కదా. అందుకని వ్యవసాయం రక్షించేటువంటి పని ముందు చేయాల్సిన అవసరం ఉంది. కంటి తుడుపు చర్యలు కాకుండా సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్కి కోరుతున్నాం. అట్లాగే రైతాంగం కూడా ఐక్యంగా ఉండి ఇట్లాంటివన్నీ చూపించి సరైన నష్టపరిహారం పొందేదానికి అందరం కలిసి ప్రయత్నం చేయాలని చెప్తున్నాం. అందుకు మీలాంటి టీవీలు కానీ లేకపోతే వార్తలు కానీ ఇవన్నీ రైతాంగాన్ని సపోర్ట్ చేయమని కోరుతున్నాం. మేము ఏదో గవర్నమెంట్ని వ్యతిరేకించి గవర్నమెంట్ అది ఇది కాదు, రైతాంగాన్ని రక్షించిన వ్యవసాయం రక్షించమన్నాం. అట్లాగే ఈ వాగులు కానీ ఏవైనా రోడ్లు వేసిన దగ్గర కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా పోయింది. అందువల్ల ఈ డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించి ఇదంతా బాగు చేసేటైతే భవిష్యత్తులో వ్యవసాయం పంటలు పండించవి. ఇది బంగారం అసలు భూమి. ఈ భూముల్లో సుబాబులను యూకలిప్టస్ ఇతరత్ర వేస్తున్నారు. జనరల్గా వచ్చి చూస్తే వాళ్ళకి కూడా ఈ భూములు అవి కాదు అసలు వాస్తవానికి వేయాల్సింది. ఏదేసినా బంగారం వాళ్ళు పండుతాయి. అందుకని ఆ రకంగా ప్రయత్నం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయని, అయితే గత ప్రభుత్వం పూడికలు తీయపోవడం వల్ల ఆ వాగులో నీరంతా కూడా పంట పొలాల మీద కాబట్టి ఇప్పుడు ఆ పంట పొలాలు దెబ్బతినే పరిస్థితి అని చెప్పి రైతులు వాపోతున్నారు. అదేవిధంగా ఈ వర్షాలకి చేలో నీళ్లు నిలబడిపోవడం వల్ల ఈ పత్తి పంట అనేది చాలా వరకు దెబ్బతిందని అటు అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు దీనికి సానుకూలంగా స్పందించి రైతులకు అండగా నిలబడాలని కూడా వాళ్ళంతా కోరుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.